ఈ బియ్యం తీసుకెళ్ళి వంట చేయమ్మా. నాన్న నాకు ఆకలిస్తుంది నాన్న. అప్పుడు నీకోసమే పునుకులు తీసుకొచ్చాను రా. నాన్న ఏమిటమ్మా ఇది? మరీ ఇన్ని సామాన్లు తగిలించావు. ఇదేమన్నా సైకిల్ అనుకున్నావా, గూడ్స్ బండి అనుకున్నావా? అత్తయ్య గారి ఇంట్లో పిల్లలు ఉన్నారుగా అయ్యా, వాళ్ళు తింటారులే. అన్నట్టు మర్చిపోయాను, పనస పండు అంటే ఆ అబ్బుల గాడికి చాలా ఇష్టం రా. ఇది వాడికి ఇవ్వు. ఇందులో మిఠాయి ఎవరెవరికి ఏమి ఇవ్వాలో నాకు బాగా తెలుసు కదా. అందరిని అడిగానని చెప్పయ్యా. నువ్వు చీకటి పడకుండా వచ్చాయి. అలాగేనమ్మా. గోపి బాబు, మీ కాళ్ళకి దండం పెడతాను. మా అమ్మ ఆసుపత్రిలో ఉంది, ఓ 50 రూపాయలు ఇప్పించండి బాబు. ఇదిగో చూడు, మీ అమ్మ 2 ఏళ్ల నుంచి ఆసుపత్రిలోనే ఉంది. ఊరంతా అప్పులు చేసావు, మా దగ్గర అప్పు చేయటం ఇది 3వసారి. చాలుగా నీకు వెళ్ళు. అలా అనమాకండి అమ్మా. గోపి బాబుకు మీరు అమ్మే. చెట్టు పోతే మరో మొక్కనాటి చెట్టు చేయొచ్చు, అమ్మ పోతే మళ్ళీ అమ్మ రాదు కదా తల్లి. గోపి బాబు, మీ మీద జన్మలో మర్చిపోను బాబు. వస్తానమ్మా. అలాగే. నాన్న బెండకాయ కూర బలి బలి. నాన్న పచ్చడి కావాలి. వద్దురా అబ్బులు, అందులో కారం ఎక్కువ ఉంది, తింటే కడుపులో నొప్పి వస్తుంది. అవును కారం నాకొద్దు. అబ్బో చాలమ్మా, ఆ కాస్త నువ్వు ఉంచుకో. సుధా, వద్దన్న వాళ్ళకి వడ్డిస్తావే, ఇలా పట్టరా. మావయ్య, నారా గోపి, చాలా రోజులైంది వచ్చి. మంచిగా నా కోసం తెచ్చావు బావా. నీకోసం తీసుకొచ్చాను. మంచి బావి. ఒరే దేవుడి కొట్టు మగవా, ఎంగిల్ చేత్తో మీద పడతావేరా, నిన్ను పాతయ్యా. పర్వాలేదు అత్తయ్య. అత్తయ్య, ఇదిగో ఈ అరటి పళ్ళు, ఈ మిఠాయిలు అమ్మ నీకు ఇచ్చిరమ్మంది. సుధా, ఇవన్నీ లోపలికి పట్టుకెళ్ళమా. గోపి, కాళ్ళు వడుకురా, భోంచేద్దు గాని. నాకు ఆకలిగా లేదు మావయ్య. మీకు పిచ్చి గాని, గోపి మళ్ళాంటి పేదవాళ్ళ ఇంట్లో భోంచేస్తాడా? అవే మాట్లాడతాయా? నువ్వు అలా అనుకుంటే ఇప్పుడే భోంచేస్తాను. అది గది. సుధా, మీ బావకి కాళ్ళు కడుక్కోడా నీళ్ళవమ్మా. మీరు అడిగారు భోంచేయమని. ఎందుకు? నా ఒక్క మాటతో వెంటనే భోజనానికి తయారయ్యాడు. ఏం సుధా, బాగున్నావా? వచ్చింతసేపు అయింది, ఇప్పుడా నాతో మాట్లాడేది? మాటలన్నీ వాళ్ళతోనే అయినా నా చూపులన్నీ నీ మీదేగా. వచ్చినప్పుడు కబుర్లు చెప్పడమే గాని ఈ మరదల్ని ఒక్కసారైనా మీ ఇంటికి రమ్మలేదుగా. ఒక్కసారేం కర్మ, తొందరలో మన పెళ్ళైపోతే శాశ్వతంగా నువ్వు మా ఇంటికే వచ్చేయచ్చు. ఇందాక నుంచి నీళ్ళు ఇస్తూనే ఉన్నావా? అల్లుడు, కాళ్ళు కడుకుని లోపలికి వెళ్ళు, సుధా అన్నం పెడుతుంది. అలాగే అత్తయ్య. ఎండమాడావి జాబిల్లిరావే కొండెక్కిరావి. కొండంటే ఇదేనమాట. బలేబలే బలేబలే కొండ కొండంటే నేను నీకేనా చెప్పేది? లోపలికి రారా. కొండంటే కొండ దండాలి బాబు. ఏమయ్యా మేస్త్రి, పని ఎంతవరకు వచ్చింది? బాగా సాగుతుందండి. ఇవాళ ఉత్తరం వైపు నుంచి కంకరేయడం ప్రారంభించామండి. జోరుగా సాగుతుంది బాబు పని. వెళ్ళి పని చూసుకో. భలే 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 కొండ. ఎవడా గుట్ట మీద గంతులు? అన్నయ్య, అబ్బబ్బబ్బ ఏమిటి అల్లరి? ఇంట్లోకి రాను రావు కదూ. రాను రా అన్నయ్య, రమ్మంటుంటే. రాను
రా అన్నయ్య నన్ను వదలవే. మంచి అన్నయ్య కదా మా చిట్టి అన్నయ్య కదా కొండ దగ్గర ఆడుకుంటా. పునుగులు నన్ను వదలవే, నేను ఆడుకుంటాను. అమ్మ తిడుతుందన్నయ్య రమ్మంటుంటే ఏమండి రేడియేటర్ వేడెక్కింది, కాస్త నీళ్ళు ఇప్పిస్తారా? టాటా. థ్యాంక్ యూ. అడగగానే కాదనకుండా నీళ్లు తెచ్చిచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. రా వదిన రా. సుధోక్కతే వచ్చింది, సుశీలు రాలా? అందరూ వచ్చేస్తే ఇంటి దగ్గర వంట పని ఎవరు చేస్తారు? వదిన, మీ ఇంటికి రావడం అన్నా, నీతో గడపడం అన్నా ఏదో స్వర్గానికి వచ్చినట్టుగా ఉంటుంది. ఆ కాసేపు మా పేదరికాయ మర్చిపోతూ ఉంటాం. బావ కోసమా? అబ్బే కాదు, బావ కోళ్ల ఫారం దగ్గర ఉన్నాడు, వెళ్ళు. రా. బయటికి వెళ్ళాలంటే మహాభయంగా ఉంది. వాళ్ళ మాటలు వినలేక చస్తున్నాను. ఎందుకని అడగరే? ఎందుకే? ఎందుకని ఏమీ తెలియనట్టు అడుగుతారేటండి. పెళ్లి కాని పిల్లల్ని ఇంట్లో పెట్టుకుని కూర్చుంటే ఎవరైనా అంటారు, ఏమైనా అంటారు. అంటారు, నిజమే. అని ఊరుకుంటే ఎలా అండి? చిన్నదానికి ఎలాగో మేనరిక ఉండనే ఉంది. వాళ్ళ నోళ్లు ముయించాలంటే పెద్దదానికి కూడా సంబంధం చూస్తే. చూద్దాం మీనాక్షి, చూద్దాం. చూద్దాం చూద్దాం అనడం తప్ప మీరు చూసింది ఎక్కడండి? వయసు వచ్చిన ఆడపిల్లలు ఇంట్లో ఉన్నారని నాకు తెలిసే. కాకపోతే ఆడపిల్లల పెళ్లిళ్ళు జరగాలంటే కనీసం 5-6 వేలైనా ఉండాలి. అంత తెలివితేటలే ఉంటే వాళ్ళు పుట్టినప్పటి నుంచి పైసా పైసా మూట కట్టి చేర్చి పెట్టుండేవారు. ఏమిటండి మీరు చేసిన నిర్వాకం? అమ్మా నా పెళ్లి అయినప్పుడే అవుతుంది. ఈ లోపల నువ్వు నాన్నని నానా మాటలు అనక్కర్లేదు. అలా అనే పక్షంలో నా ముఖం చూసి ఎవరు పెళ్లి చేసుకోవడానికి రావటం లేదు అని నేను అనుకోవాల్సి వస్తుంది. అవునులే, మీ నాన్న మీద ప్రేమ ఒలకపోయడం తప్ప ఈ అమ్మ బాట నీకు ఎప్పుడు అర్థమైంది కనుక. హలో, ఏమిటండి అలా చూస్తున్నారు? ఎలా వచ్చానేమిటని అవసరం తీసుకొచ్చింది, అందుకే వచ్చాను. మాట్లాడాలని వస్తే మాట్లాడకుండా వెళ్ళిపోతున్నారు ఏమిటండి? మాటలు రాక, మాట్లాడాలని లేక, పోనీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు లేక? ఎవరు బాబు, ఏం కావాలి? నమస్కారం అండి, నా పేరు శ్రీకాంత్. నేను ఇక్కడ రోడ్డు వేయించే కాంట్రాక్టర్. మీ సహాయం కావాల్సి వచ్చి. మా సహాయమా? మేమేం చేయగలం బాబు? చూడండి, మాకు రోడ్డు వేయించడానికి నీళ్లు చాలా అవసరం. మీరు ఒప్పుకుంటే మీ నూతులని నీళ్లు వాడుకుంటాం. అయ్యో రాత, ఇది మా సొంత కొంప అనుకుంటున్నారా? అద్దె కొంప బాబు. దీనికి యజమాని భద్రయ్యారని. తెలుసండి, ఆయన కలుసుకునే వచ్చాను. మీకు అభ్యంతరం లేకపోతే తనకు అభ్యంతరం లేదన్నాడు. ఆయన ఒప్పుకుంటే మాదే ఉంది బాబు. మీరు అడిగింది నీళ్ళే తప్ప నిధి నిక్షేపాలు కాదు కదా. కాస్త దాహంగా ఉంది, మంచినీళ్ళు ఇప్పిస్తారా? అదేం భాగ్యం బాబు. అమ్మాయి సుశీల, మంచిలు పట్రా. అయ్యో రాత, నిలబెట్టే మాట్లాడేస్తున్నాను. రండి బాబు రండి, కూర్చోండి. అదేమిటే, సరుకులు తీసుకొస్తానే వెళ్ళి ఖాళీ సంచితో తిరిగి వచ్చావు? పాత బాకి చెల్లిస్తే గాని సరుకులు ఇవ్వనన్నారమ్మా శెట్టి గారు. కనీసం 5 పైసలు బఠానీలు కూడా అడిగవను, అవతల తగలడు అన్నాడు. అంటే మనందరం తగలడాలా? నోరు ముయ్, దరిద్రపు వెధవ. వీడు వెర్రి వెధవండి, ఇలాగే మాట్లాడుతుంటాడు. మీ పెద్దబ్బాయా? అబ్బే, ఈ మొద్దడు నా కొడుకు ఎలా అవుతాడు? మా ఆయన మొదటి భార్య కొడుకులేండి. నాకిద్దరు కూతుళ్లే. ఈ అమ్మాయేమో సుశీల, ఇది సుధా.
చూడండి, అయితే రేపే మనుషులను పంపిస్తాను. తప్పకుండాను. ఉంచండి ఉంచండి, పర్వాలేదు. అమ్మా వద్దమ్మా, ఆయన డబ్బు మనకెందుకు? తప్పే ఉందండి. మనుషులన్నా ఒకరికొకరు సాయం చేసుకోవాలి. నేను అడిగిన దాన్ని మీరు అనుమతించి సాయం చేశారు. నాకు తోచిందేదో నేను ఇచ్చి సాయపడుతున్నాను. వస్తానండి, నమస్కారం. అయ్యో అయ్యో, 10 రూపాయలు అనుకుంటే 100 రూపాయలే సుశీల. అదెంతైనా నువ్వు తీసుకోవడంలో అర్థం లేదమ్మా. అవే మాటలే పిచ్చి ముద్ద. మనం ధర్మంగా తీసుకున్నావా? ఆయన మాటకి సరి అన్నాం, అందుకే ఆయన ఇచ్చాడు. చాలేరా?